సరే ఇప్పుడు కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు సువార్త చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరుస్తాడు అనేది నిజమే, మేము నమ్ముతున్నాం. అయితే యేసులో నుండి మాకు స్వస్థత మాత్రమే కావాలి. తర్వాత మీరు రక్షణ అంటారు, జీవితకాలం అంతా యేసునే నమ్మి బ్రతకమంటారు, రెగ్యులర్గా చర్చికి రమ్మంటారు. ఇవన్నీ మాకు వద్దు. యేసుప్రభు స్వస్థపరుస్తాడు, యేసుప్రభు అంటే మాకు ఇష్టం. అయితే ఆ స్వస్థత మట్టుకు మాత్రమే మాకు కావాలి. ఆ స్వస్థత పొందేంత వరకు చర్చికి వస్తాం, తర్వాత మేము మానేస్తాం, వాళ్ళ ఇష్టమే, ఎప్పటికీ రాము అంటే ఎలా? వాళ్ళ ఇష్టమే. ఆ, అలాగ వచ్చి వెళ్ళిపోయి వాళ్ళ కర్మ, మనం ఏం చేస్తాము? ఉమ్, ఇప్పుడు రక్షణ వద్దు అన్నాడంటే నరకానికి కూడా వెళ్ళటానికి సిద్ధమే అంటున్నాడు అన్నమాట. అవు మరి మనం ఎందుకు బలవంతంగా ఆపాలని? ఉమ్, వాళ్ళ ఇష్టమే. ఉమ్, స్వస్థత వరకు వచ్చి తర్వాత వెళ్ళిపోయినా కూడా పోనీ వాళ్ళ ఇష్టం. వ్యక్తిగతంగా అది ఉమ్, ఎవరిష్టం వారిది, కానీ బలవంతంగా కట్టేసి పెడితే మాత్రం భక్తి వస్తుందా? ఉమ్, ఆ విషయంలో మనం ఏం జోక్యం చేసుకోము. వాళ్ళకి ఇష్టం ఉన్నంత కాలం వస్తారు, ఉమ్, మానేస్తాం. నా దగ్గర ఎంతమంది మానేయలేదు. ఉమ్, కొత్త వాళ్ళు వస్తున్నారు, పోయిన వాళ్ళు పోతున్నారు, అసలు మనం పట్టించుకోం కూడా. ఉమ్, ఎవడైనా రాకపోతే ఓసారి అడుగుతాం, బాబు కనబడలేదని. వాడు కుంటి సాకులు చెప్పి రావటం లేదనుకో, ఓహో నేనంటే ఇష్టం లేదు, ఉమ్, ఏసై అంటే ఇష్టం లేదు, ముఖం మొత్తిందో ఏదో, సరే బాబు నీ ఇష్టం, ఉమ్, యు స్టే వేర్ యు ఆర్ కంఫర్టబుల్, ఉమ్, ఓకే బాయ్ అని చెప్తాం అంతే. వెంటబడము. ఉమ్, అది మన సంస్కారం. ఉమ్, ఉమ్, వాళ్ళు స్వస్థ కొరకే వచ్చి తర్వాత రక్షణ మాకు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అంటే, నీకు మనసుకు ఎలా ఇష్టమో అలా చేయనాయన. ఉమ్, ఏ రకమైన బలవంతము లేదు. అది నీకు దేవునికి మధ్యలో ఉన్న విషయం. ఉమ్. ఏ బలవంతము లేదు. ఓకే.